ఇప్పుడు సీసీ ఉంది కదా, సీసీ క్వాలిటీని బట్టి పోతుంది సార్. అక్కడ కూడా వాళ్ళ కారణం లేదు, క్వాలిటీని బట్టి పోతుంది. కాయలు నల్ల కాయలు ఉండేవంటే రిటర్న్ పంపిస్తున్నారు. తేమ శాతం కూడా ఇప్పుడు 8%, 9, 9 ఇచ్చినట్టు కాబట్టి. ఇంకోటి గవర్నమెంట్ చెప్పారు కదా 12% పైన తీసుకోవాల్సిందే అని చెప్పినారు. అంటే వాపస్ పంపిస్తున్నారు సార్. మొన్న పోయిన మంత్రాలయం ఒక వెహికల్స్, ఒక ట్రాక్టర్లు 4-5 ట్రాక్టర్లు రిటర్న్ పంపించినారు, రిజెక్ట్ చేసినారు సార్. అవునవును, బాగానే క్వాలిటీ తీసుకుంటున్నారు. అట్లా ఈ రోజు అయితే వచ్చారు. మార్కెట్ ఎట్లుంది ఈ రోజు? మార్కెట్ అంటే పర్వాలేదు సార్. ఈడ వచ్చి టాప్ వచ్చి 4,450, 500 వరకు ఉంది. 7,450 టాప్ అంటే మంచి పత్తి 7,450 నుంచి పోతుంది లోపల. అదే మామూలు పత్తి అయితే ఇంకా 6,000 నుంచి 7,400 టాప్. బెస్ట్ వచ్చి 7,400 సార్. 7,400 బెస్ట్ అయితే పోతుంది. ఇప్పుడు గొగ్గి పత్తి అవన్నీ వస్తున్నాయి కదా, అవుట్లకి ఎట్లా వేస్తున్నారు రేట్లు? పత్తి అంటే కూడా 4,000 సరిగ్గా 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 5,000 మాకంటే ఇక్కడ పర్వాలేదు. ఒక రకంగా క్వాలిటీ మామూలు ఉన్నా కూడా, సెకండ్ క్వాలిటీ ఉన్నా కూడా 68, 69 పోతుంది సార్. ఇక్కడ చుట్టుపక్కల నుంచి మా బసలదొడ్డి, ఇక్కడ మాలపల్లి, సుంకేసల, లక్ష్మారి, అక్కడ సూగూరు, వగరూరు, పూతూరు, ఈ సైడ్ చుట్టుపక్కల మంత్రాలయం విలేజ్ అంతా ఇక్కడికే రాయచూరుకే వస్తున్నారు. రాయచూరు నుంచి 55 కిలోమీటర్లు ఇక్కడికి సార్.